వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు యేసు ప్రభు నామంలో తెలియచేస్తున్నాను. మన ధ్యానం కొరకై ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనము. ఏలి హన్నాతో చెప్తున్న మాట మనం చూస్తున్నాము. హన్నా జీవితం అంతా మనకు తెలుసు. 1వ అధ్యాయంలో అంగలార్చుచున్న హన్నాగా కనపడుతుంది. 2వ అధ్యాయంలో ఆనందించుచున్న హన్నాగా కనపడుతుంది. మన జీవితంలో వచ్చే అంగలార్పులు, కష్టాలు, బాధలు ఇవన్నీ 1వ అధ్యాయంతోనే ముగిసిపోతాయి. మనకంటూ 2వ అధ్యాయం కూడా ఉంది. మన జీవితం ఎప్పుడు ఒకే అధ్యాయంతో ముగిసిపోదు, ఒకే అధ్యాయంగా ఉండదు. కానీ దేవుడు నీ కొరకు మరొక అధ్యాయాన్ని రాస్తాడు. 1వ అధ్యాయంలో హన్నాలో ఉన్న ప్రతిదీ కూడా 2వ అధ్యాయంలో కనపడట్లేదు. 1వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే హన్నాకు అవమానాలు, నిందలు, కన్నీళ్లు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎన్నో రకాలుగా బాధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా హన్నా షీలోహును అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. తనకు జవాబు దొరికే చోటు, తన ప్రార్థన ఆలకించే చోటు, తనకు కావాల్సింది లభించే చోటు అది దేవుని మందిరమే అని ఆమె తెలుసుకుంటూ వచ్చింది. ఇది మనం కూడా తెలుసుకోవాల్సిన సంగతి అదే. నువ్వు లోకంలో ఎక్కడెక్కడ తిరిగినా నీ సమస్యకు జవాబు దొరకదు. కానీ నీ సమస్యకు జవాబు ఉన్న ఒకే ఒక స్థలము దేవుని సన్నిధి, దేవుని మందిరము. అన్న జీవితం మనం చూసినట్లయితే దేవుని మందిరానికి ఆమె ఎంత నమ్మకంగా వస్తుందో మనం చూస్తున్నాము. చివరికి మందిరంలో కూడా ఆమెకు అవమానాలే ఎదురవుతా వచ్చాయి. ఆమె మద్యం త్రాగి వచ్చిందని, ఆమె ఎక్కువగా మత్తురాలైందని ప్రవక్త అయిన ఏలి అనుకున్నప్పుడు కూడా మరి ఏలి మాటను ఆమె తీసుకోలేదు. కానీ తన యొక్క దుఃఖాన్ని, బాధను ఆమె చెప్పుకుంటూ వచ్చింది. మనుషులకు కాదు, ప్రభువుకే చెప్పుకుంటూ వచ్చింది. ఈ దినాన నిన్ను బాధ పెట్టే మనుషులు, నిన్ను అవమాన పెట్టే మనుషులు, నిన్ను కష్టపెట్టే మనుషులు ఎంతోమంది ఉంటారు. వారి వైపు చూడొద్దు, వారికి నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ప్రభువుకే నువ్వు చెప్పు. నిన్ను చూసి ఎన్నో రకాలుగా నిందించవచ్చు, ఎన్నో రకాలుగా నిన్ను తృణీకరించవచ్చు. కానీ ప్రభువు నిన్ను అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో అవమానాలు, నిందలు, బాధలు, ఎగతాళులు ఇవన్నీ పెరిగే కొద్దీ దేవుడు నీకు ఇవ్వబోయే జవాబు దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇవన్నీ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ మనం చూసినట్లయితే ఏలి అంటున్నాడు, అమ్మా నువ్వు ఏ మనవి చేసుకున్నావో దేవుడిక దాన్ని నీకు దయచేస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు అంటున్నాడు. నిజంగానే ఇక్కడ హన్నా జీవితంలో టర్నింగ్ పాయింట్ మనం చూస్తాం. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అనగా 1వ అధ్యాయంలో నుంచి 2వ అధ్యాయంలోకి వెళ్ళటం. ఈ 2 అధ్యాయాలు జాగ్రత్తగా చూస్తే 1వ అధ్యాయంలో ఉన్న హన్నా 2వ అధ్యాయంలో అలా కనపడదు. ఎంత అద్భుతంగా ఆరాధిస్తున్న హన్నాగా, ఆనందిస్తున్న హన్నాగా, అతిశయిస్తున్న హన్నాగా ఉంది. 1వ అధ్యాయంలో
కృంగిపోయిన హన్న 2వ అధ్యాయంలో ఉన్నత స్థితిలో ఉంటుంది. ఎవరైతే తనను బాధపెట్టి అవమానపరిచారో వారందరూ ఆశ్చర్యపోయేటట్లుగా హన్నా జీవితం ఉంది. ఈ దినాన హన్నాకి ఇలా చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. అందుకనే ప్రవక్తి అయిన ఏలి చెప్తున్న మాట, ఆయన నీ మనవి నీకు దయచేయునుగాక అంటున్నాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో నువ్వు కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు నీకు కూడా దయచేస్తాడు. నీ మనవికి కావలసిన దేవుడు దయచేసే 7 విషయాలు ఇక్కడ ఉంటున్నాయి. మొట్టమొదట ఆయన ఏం దయచేస్తాడు అంటే ఆదికాండం 28:4 ఆశీర్వాదము దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం తక్కువైందేమో, నీ జీవితంలో ఏ స్థితిలో ఆశీర్వాదం కావాలని ఈరోజు కోరుకుంటున్నావు? నీ కుటుంబ విషయంలోనా, నీ ఉద్యోగ విషయంలోనా, నీ వ్యాపార విషయంలోనా, నీ ఆత్మీయ విషయంలోనా, నీ సేవా విషయంలోనా, ఒకవేళ నీ వివాహ విషయంలోనా, నీ గర్భఫల విషయంలోనా, అది ఉద్యోగము ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదము దయచేసేవాడుగా ఉంటున్నాడు. రెండవది, ఆయన ఏం దయచేసే దేవుడు అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము, తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును. రెండవది, ఆయన నెమ్మది దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. ఎంత నువ్వు కష్టపడుతున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఎంతగా నువ్వు ఇబ్బంది పడుతున్నావో దేవుడు అంత నెమ్మదిని నీకు ఇస్తాడు. మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగటానికి కారణమవుతుంది. ఇది రెండవదిగా కనపడుతుంది. మూడవది చూస్తే యోబు గ్రంథం 24:23, ఆయన వారికి అభయము దయచేయును. ఈ అభయం అనే మాట చాలా గొప్పది. మనుషుడు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక భయము, ప్రతిసారి భయమే. భయపెట్టే మనుషులు, అభయమిచ్చే దేవుడు. భయపెట్టే మనుషుల వైపు చూడొద్దు, నీకు అభయమిచ్చే దేవుని వైపు చూడు. హన్నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, నెమ్మదిచ్చాడు. మూడోది అభయం ఇచ్చాడు. ఏం పర్వాలేదు, నేను నీకు బిడ్డనిస్తాను అని దేవుడు చెప్పి ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా ఆయన అభయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 4వ మాట మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 6:31, ప్రతిఫలము దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. నీ కష్టానికి, నీ కన్నీళ్లు ఏమాత్రం వృధా కావు. దానికి ప్రతిఫలము ఆయన తప్పక దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత 5వ మాట చూస్తే 2వ సమూయేలు గ్రంథం 7:28, మేలు దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో మేలే కలగచేయలేదు, మేలే కలగలేదు అనుకుంటున్నావేమో, ఇది నేను ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు విను. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో ఆయన నీకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది 5వ మాట. 6వదిగా మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతముల గ్రంథం 22:9 2 విషయాలు కనపడుతున్నాయి. ఇశ్రాయేళ్లకు సమాధానం 6వది, 7వది విశ్రాంతి ఆయన దయచేసేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో సమాధానం ఇస్తాడు, అసమాధాన పరిస్థితులను మారుస్తాడు. అంతేకాదు, కలవరంతో నెమ్మది లేక కృంగిపోతున్న నీకు దేవుడు విశ్రాంతిని దయచేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే హన్నా జీవితంలో కూడా ఈ 7 విషయాలు దయచేసిన దేవుడు నీకు కూడా దయచేస్తాడు. మరలా మర్చిపోవద్దు, 1వ అధ్యాయంలో ఉన్నట్లుగా నీ కొరకు దేవుడు ఏర్పరిచే, తయారు చేసే, రాసే 2వ అధ్యాయంలో నీ పరిస్థితి అలా ఉండదు. ఇంకా దుఃఖపడుతూ, బాధపడుతూ, కృంగిపోతూ ఎంతో భయంకరమైన, బాధకరమైన పరిస్థితిలో ఉంటున్న సహోదరుడా, సహోదరి, యూ హ్యావ్ అనదర్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ కొరకంటూ ఇంకొక అధ్యాయము ఉన్నది. దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ వేదన, నీ బాధ అన్నిటిని కూడా దేవుడు సంతోషముగా మార్చే దినము ఒకటి నీ కొరకు ఉంది. ఒకవేళ అది ఈ దినమే ప్రారంభం కావచ్చు. విశ్వాసంతో ప్రభు వైపు చూడు. హన్న నిందించే మనుషులను చూడలేదు, దీవించే ప్రభువును చూసింది. అంతేకాదు, శపించే మనుషులను చూడలేదు, ఆశీర్వదించే ప్రజలను చూసింది. అవమానపరిచే మనుషుల వైపు చూడలేదు, కానీ
తనను గనపరిచే ప్రభువునే తను నమ్ముకొని ఆయన వైపు చూసింది. కాబట్టి ఈరోజు నీవు కూడా ఆయన వైపు చూడు, నీకు సహాయం కలుగుతుంది. నీవు కూడా చేసుకున్న మనవిని యెహోవా నీకు దయచేసేవాడుగా ఉంటాడు. అలాగూ ప్రభు నీకు సహాయం చేయవాలని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ వేకో వాక్యం ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే వందనాలు. విన్న బిడ్డలందరినీ మీరు దీవించి ప్రభువా, వారు చేసుకుంటున్న మనవి ఇప్పుడే వారికి దయచేసి సహాయం చేసి ఈ దినము వారి పనులు, పరీక్షలు, ప్రయత్నాలు అన్నీ సఫలం చేసి సహాయపడుతూ రమ్మని, వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఈ దినమే అనుగ్రహించమని, మొదటి అధ్యాయం అనే బాధల్లో నుంచి రెండో అధ్యాయం అనే సంతోషంలోకి తీసుకొని రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.